నేనైతే ఆలు అండ్ బఠానీలతో కర్రీ చేస్తున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా చేయండి, పిల్లలు బాగా ఇష్టంగా తింటారు. ఫస్ట్ అయితే ఆనియన్స్, టమోటా చిన్న చిన్న కట్ చేసుకోండి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని దాంట్లో కొన్ని పోపు దినుసులు, ఆనియన్, టమోటా, 2 మిర్చి కట్ చేసినటివి, కొంచెం కరివేపాకు వేసి బాగా ఫ్రై చేయండి. తర్వాత కొంచెం పసుపు కూడా వేసేసి బాగా మగ్గనియండి. ఇప్పుడు మనం ముందుగా ఆలూని ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టుకోవడం అంటే పూర్తి కాదండి, హాఫ్ అంటే 50% ఉడికిపోవాలి. తర్వాత ఇది ఒకసారి ఫ్రై చేసి బఠానీలు మనం ఒలిచి పెట్టుకుంటాంగా దానిగా కడిగేసేసేయండి. ఇప్పుడైతే కొంచెం ధనియాల పొడి, కొంచెం ఎక్కువ కారం పొడి, చాలా టేస్టీగా ఉంటుంది. మీకు కావాల్సింటే చెక్క వేసాను, నేను అక్కడ 2 వేసాను అనమాట. మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు కొంచెం సాల్ట్. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆలూనన్నీ వేసేయండి. ఇది మటుకు ఫుల్గా ఉడకకూడదండి, కొంచెమే ఉడకాలి. ఆలు ఒకటైతే సపరేట్గా పక్క తీసి పెట్టి ఇలా స్మాష్ చేయాలి, ఎందుకంటే కర్రీ బాగా థిక్నెస్ వస్తుంది. ఇప్పుడు కొబ్బరి పౌడర్ అనమాట, కొబ్బరి మిక్సీకి వేసుకొని స్మూత్గా గ్రైండ్ చేసుకొని వేసుకున్నా, కొన్ని వాటర్ వేసా. ఫైనల్గా అయితే కొత్తిమీర వేసా. చాలా టేస్టీగా ఉంటుందండి ఇది చపాతీలోకి. మీకు నచ్చితే కానీ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.